హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే, చాలామంది టిక్ టాక్లో కానీ వాటిలో కానీ స్కై బ్యాక్గ్రౌండ్ వీడియోస్ చేస్తున్నారు. ఆ స్కై బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఎలా చేయాలి కైన్ మాస్టర్ని ఉపయోగించి అనేది నేర్చుకుందాం. ఈ సింపుల్ ట్రిక్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి, ఇది మొబైల్లో కూడా చేస్తాను, నేను మొబైల్లో చేస్తున్నాను లైవ్, నేను మొబైల్లో చేస్తున్న లైవ్ మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ అనే యాప్ని క్లిక్ చేయాలి. కైన్ మాస్టర్ అని క్లిక్ చేసిన వెంటనే అక్కడ యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీకైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసిన వెంటనే కైన్ మాస్టర్ అనేది క్లియర్గా యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ ఆప్షన్స్ చూసారా, ఫస్ట్ హోమ్ అనేది ఉంటుంది, ప్లస్ ఇది ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది మెయిన్. దీంట్లో నుంచి మనం ఏమైనా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన ఒక 2-3 వీడియోస్ ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ మార్క్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి, ఒకసారి వీడియో చూడండి. ఒకసారి నేను ప్లే చేసిన వీడియో చూసారా, టిక్ టాక్లో నుంచి వీడియో తీసి నేను చేశాను. అది ఎలా చేశాను ఏంటో అది మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు ఒక వీడియో, ఈ వీడియో చూశారు. అండ్ ఇంకో వీడియో కూడా చూశాను. టిక్ టాక్లో నేను ఈ వీడియో కూడా ఒకసారి చేశాను. ఇది ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెనక్కి వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో బటన్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ ఫస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే రేషియో అడుగుతుంది. యాక్చువల్గా మన మొబైల్ రేషియో మిడిల్లో ఉంది కదా, 9:16, అది మన మొబైల్ రేషియో. ఇది ల్యాండ్స్కేప్ ఫస్ట్ అనేది. ఈ మొబైల్ రేషియో క్లిక్ చేయండి, సెకండ్ స్టేజ్. అండ్ తర్వాత ఈ వీడియో అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వీడియో సింగిల్ వీడియో ఒకటి తీసుకోవాలి. అంటే మీరు ఒకటి క్రియేట్ చేసిన వీడియో, మీ సింగిల్ వీడియో స్కై కనపడేటట్టుగా బ్యాక్ సైడ్ నుంచి ఒక వీడియో తీసుకొని దాంట్లో చేయాలి. నేను సింపుల్గా ఒక వీడియో తీసుకుంటాను. టిక్ టాక్లో నుంచి తీశాను. సింపుల్గా ఒక వీడియో తీసుకున్నాను. ఇది ప్లే చేస్తున్నాను చూడండి. 1 సెకండ్. ఈ ఆడియో అనేది తీసేస్తున్నాను, ఎందుకంటే ఆడియో అనేది కాపీరైట్స్ మళ్ళీ క్లెయిమ్ అవుతుంది. వీడియో పెద్దగా ఉంది కాబట్టి కట్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ నేను కొంచెం కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీద క్లిక్ చేసి పైన మనకి కట్ సింబల్ కనిపిస్తుంది, సిజర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సిజర్ సింబల్ మీద ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ట్రిమ్ టు రైట్ ప్లేట్, అంటే రైట్ సైడ్ ఉండే ప్లే మొత్తం, అంటే వేస్ట్ ప్లే అనేది నేను తీసేస్తున్నాను సింపుల్గా మీకు అర్థం అవ్వడం కోసం. ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ కట్ చేశాను మొత్తం. ఇప్పుడు మనకి వీడియో రెడీ అయిపోయింది. ఆడియో కూడా తీసేసాను. దీని ఆడియో కూడా తీసేసాను ఫుల్గా, ఎందుకంటే కాపీరైట్స్ క్లెయిమ్ అవుతాయి కాబట్టి. ప్లస్ ఈ వీడియోని క్లిక్ చేసినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన సెటప్ ఏంటంటే, ఫస్ట్ ఫిల్టర్, ఈ 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మొబైల్లో చేస్తున్నాను కాబట్టి మీ మొబైల్లో చేసుకునే వాళ్ళందరి కోసం చెప్తున్నాను. ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ మీద ఈ 3 సింబల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి, డిఫరెంట్ ఆప్షన్స్. ఈ డిఫరెంట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ బేసిక్ ఉంది కదా, ఈ బేసిక్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ వస్తాయి మీకు. B38 అంటే బి సిరీస్లో 38 స్టైల్స్ వస్తాయి. దీంట్లో మనం క్లిక్ చేసుకోవాల్సింది B04 క్లిక్ చేసుకున్నామా. క్లిక్ చేసుకొని పైన యారో మార్క్ని ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ అయింది, మన వీడియో అనేది చేంజ్ అయింది, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది. ప్లస్ మళ్ళీ ఆ వీడియోని క్లిక్ చేయండి. తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. మన ఫిల్టర్ పక్కనే అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. ఈ అడ్జస్ట్మెంట్లో కాంట్రాక్ట్ మొత్తం మిడిల్లో ఉండేది మొత్తం ఒకసారి పెంచండి, ఫుల్ చేయండి. మిడిల్లో ఉండేది మొత్తం. ఈ బ్రైట్నెస్ ఇవనేది కొంచెం తగ్గియండి. ఓకే ఫ్రెండ్స్, బ్రైట్నెస్ కొంచెం, అంటే మనకి ఎంతవరకు కన్వీనియంట్గా మీకు వీడియో వస్తుందో అంతవరకు మీరు తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. అది మీ కన్వీనియంట్ని బట్టి కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే నేను కొంచెం దీన్ని కూడా కొంచెం తగ్గించేసాను. ఓకే ఫ్రెండ్స్, తగ్గించాను మొత్తం. ఇది ఫుల్ చేశాను. మళ్ళీ యథావిధికి వచ్చేస్తాం, ఫస్ట్ స్టేజ్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే మొత్తం షేప్స్ అనేది చేంజ్ అయింది కదా, బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ అయింది. అంటే ఇంతకుముందు ఫుల్ డార్క్గా ఉండింది, ఇప్పుడు అంత క్లియర్గా లేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇది కూడా ఈ కర్సర్, నేను ఇక్కడ కర్సర్ ఇట్లా పెట్టుకొని లాగచ్చు, ఫ్రంట్కి వచ్చింది. ఇప్పుడు మన లేయర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే పిక్చర్ మనం స్కై మీద చూడాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని మనం తీసుకోవాలంటే ఈ లేయర్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో లేయర్ ఆప్షన్లో క్లిక్ చేయాలి.
ఈ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలో నుంచి ఒక వీడియో తీయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక వీడియో తీయాలి. నేను ఆల్రెడీ టిక్టాక్లో డౌన్లోడ్ చేసుకున్న ఒక వీడియో తీస్తున్నాను. ఈ వీడియో లెంత్ అనేది చాలా పొడుగు వచ్చేసింది కదా, చాలా పొడుగు వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ వీడియోకి మనకి ఎంతవరకు ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఈ వీడియో ఎంతవరకు ఉందో అక్కడ వరకు ఈ వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి పైన ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, ట్రిమ్ ఆప్షన్లో ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ కట్ అయిపోయింది, మొత్తం ఫుల్గా కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మనం అడ్జస్ట్ చేయాలి. దీన్ని ఫుల్గా అడ్జస్ట్ చేయాలి. మన స్క్రీన్కి ఎంతవరకు కన్వీనియంట్ అవుతుందో, మీకు ఎంతవరకు అయితే కన్వీనియంట్గా ఉంటుందో అంతవరకు అడ్జస్ట్ చేయండి. నేను మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, హెడ్ మొత్తం ఫుల్గా అడ్జస్ట్ చేశాను. అంటే మీ కన్వీనియంట్, మీకు ఏ లెవెల్లో ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను ఇక్కడ వరకు అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత దీంట్లో బ్లెండర్ ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో మీద సెకండ్ వీడియో మీద మనం క్లిక్ చేసినప్పుడు సెకండ్ వీడియోలో బ్లెండర్ ఆప్షన్ ఉంటుంది. చూడండి, కిందకి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళిన తర్వాత 2 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో, లాస్ట్ థర్డ్ది, ఆ థర్డ్ది ఒకసారి క్లిక్ చేయాలి. ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మనం ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్స్ క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఓవర్ ల్యాపింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రీ సాఫ్ట్వేర్లో ఇది పెయిడ్ వర్షన్ కాకపోయినా కానీ మనం ఫ్రీ సాఫ్ట్వేర్లో కూడా ఇలాగ చేసుకోవచ్చు. ఈ ఓవర్లే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ బయటకు వచ్చాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీడియోని ప్లే చేస్తాను, ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్, ఆ అబ్బాయి అక్కడ ఆమెతో ఆ అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు, అటు సైడ్ వచ్చి ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. అది ఇంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి మనకి. ఇది ఇక్కడ మనం ఫోటో అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ప్లేస్లో ఎవరైతే అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నారో ఆ ప్లేస్లో మనం ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే చాలామంది ఇప్పుడు అందుకే ఫ్రీగా వచ్చిందని యాప్ని డిఫరెంట్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం, ఆ యాప్ని వాడడం అది కరెక్ట్ కాదు. ఇన్ కేస్ మీకు ఇక్కడ వాటర్ మార్క్ పోవాలంటే యాక్చువల్గా మనం వీడియో ఒకసారి చూడండి, వీడియో ఉంది కదా, ఈ వీడియోని డౌన్లోడ్ చేయడం ఎలా చెప్తానండి. మీకు వాటర్ మార్క్ గురించి చెప్తాను. ఇక్కడ పైన సింబల్ ఉంది కదా, యారో మార్క్ సింబల్, ఈ సింబల్ మేము క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొన్ని హెచ్డియా, ఫుల్ హెచ్డియా, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్ అవుతుంది. నేను ఫుల్ హెచ్డి కాబట్టి ఫుల్ హెచ్డి క్లిక్ చేశాను. ఎక్స్పోర్ట్ అని కనుక ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఈ వీడియో మన ఏదైతే మెమరీ కార్డు ఉందో కానీ మెమరీ కార్డులో కానీ సిస్టంలో కానీ ఇది ఉంటుంది. చూద్దాము ఇప్పుడు ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో తీసాం కదా, చూద్దాం ఒకసారి చూడండి. వీడియో చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కినీ మాస్టర్ పైన కనిపిస్తుంది. ఇప్పుడు మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వీడియో కంప్రెస్ చేయడానికి, వీడియో ఫైల్ సైజ్ తగ్గించుకునే దానికి ఉంది, కానీ వీడియో ఎడిట్ చేయడానికి కూడా మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ 2-3 సాఫ్ట్వేర్స్ కూడా నేను చెప్తాను. ఇక్కడ పైన కనపడే మేడ్ ఇన్ కినీ మాస్టర్ దాన్ని తీసేయచ్చు. కింద కనపడే ఇన్ కేస్ మీరు ఓన్గా చేస్తారు కాబట్టి వీడియో ఇబ్బంది లేదు. నేను ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ కోసం తీసాను కాబట్టి టిక్ అని పడుతుంది, అదర్వైజ్ అటువంటిది ఏం పడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మేడ్ ఇన్ కినీ మాస్టర్ అనేది ఈజీగా మనం తీయచ్చు. చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గాన ఇది నచ్చితే నా కామెంట్ రూపంలో ఒకసారి మీరు అడగండి, ఏ టైప్ ఆఫ్లో మీకు ఎలా తీయచ్చో అది నేను చెప్తాను. అంతేగాని అన్నెసెసరీగా ఇచ్చిన యాప్స్ మాత్రం ఫ్రీగా చాలామంది చాలా వీడియోస్లో నేను చూశాను, ఫ్రీ సాఫ్ట్వేర్ అని చెప్పేసి లింక్ ఇస్తున్నారు. ఆ లింక్ అనేది ఎక్కడికో లింక్ అవుతుంది, డిఫరెంట్ యాప్స్తో లింక్ అవుతుంది. ఒక్కసారి మీ ఫోన్ అనేది హ్యాక్ అవ్వడం చాలా ఇష్యూస్ అనేవి జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని మీకు నేను భావిస్తున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.